అంటే ఐయుఐ ఏ స్టేజ్లో మీరు ప్రిఫర్ చేస్తారు, ఐవీఎఫ్ ఏ స్టేజ్ వాళ్ళకి చెప్తారు? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇది మనము ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ నార్మల్గా ట్రై చేస్తున్నారు, వాళ్ళ అన్ని టెస్ట్లు కూడా నార్మల్ వచ్చాయి, వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, అదేవిధంగా వాళ్ళ ఏజ్ పరంగా కూడా వాళ్ళకి లెస్ దెన్ 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. అది కాకుండా ఒకవేళ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది బట్ మరీ తక్కువగా లేదు, అంటే బార్డర్ లైన్ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఐయుఐ ప్రిఫర్ చేస్తామన్నమాట. అది కాకుండా వాళ్ళు స్త్రీలలో ఓవులేషన్ మెడికేషన్ తీసుకున్నారు పీసీఓడికి, వాళ్ళు మెడికేషన్ ద్వారా నార్మల్గా ట్రై చేస్తున్నారు బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు, అలాంటప్పుడు కూడా మనం ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అన్నమాట. మేడం, ఐవీఎఫ్లో ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుందా? సేమ్ మెడికేషన్, సేమ్ ఫుడ్ డైట్ అలా ఫాలో అవ్వచ్చా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, మేడం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని. సో నేను యాజ్ అ డాక్టర్గా వాళ్ళకి పేషెంట్స్కి ఏం చెప్తామంటే, ఫస్ట్ 3 months అనేవి మనము కొంచెము ఐవీఎఫ్తో ఏదైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళని కొన్ని ఎక్స్ట్రా హార్మోనల్ మెడికేషన్స్ అనేవి మనం సపోర్టివ్గా ఇస్తాము. బట్ 3 months దాటిన తర్వాత మాత్రము వాళ్ళకి యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఏదైతే మనము వైటమిన్స్ తీసుకుంటాం, ఐరన్ కానీ కాల్షియం కానీ తీసుకుంటాం, వైటమిన్స్ తీసుకుంటాం, అదేవిధంగా ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా అంతే మెడికేషన్స్ పెడతామన్నమాట. సో స్పెషల్గా వాళ్ళకు టిల్ డెలివరీ వరకు ఎలాంటి స్పెషల్ మెడికేషన్స్ అంటూ ఉండవు. కొందరు పేషెంట్స్కి ఎవరికైతే వాళ్ళకు ప్రీవియస్గా మిస్క్యారేజెస్ అయ్యాయి వాళ్ళకి కొంచెం మేబీ సపోర్టివ్ మెడికేషన్ ఎక్స్ట్రాగా ఉండొచ్చు. మేడం, ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి కానీ ఈ ప్రాసెస్కి ఎంత టైం ఉంటుంది? యా, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం జనరల్గా ఏం చెప్తామంటే అట్లీస్ట్ ఒక 1 month గ్యాప్ తీసుకోమని చెప్తామమ్మా బిట్వీన్ ట్రీట్మెంట్ టు ట్రీట్మెంట్. అదే మరి మిస్క్యారేజ్ అయితే మాత్రము మేబీ 3 to 6 months గ్యాప్ తీసుకోమని చెప్తాం.